నెల రోజులు అయితే హ్యాపీగా ఉన్నారు జనం. నెల రోజుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి హ్యాపీ. ఈ రియల్ ఎస్టేట్ అనే కాదు, అందరి ముఖాల్లో కూడా ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇసుకిస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి. వాళ్ళ పనులు ఉంటే మిగతా బజార్లో ఏ చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అందరూ ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు రేట్లన్నీ పడిపోయినాయి, మళ్ళీ అందరికి పాత రేట్లు వచ్చేసినాయి, ఇంకా పెరుగుతున్నాయి కూడా, బాగా బ్రహ్మాండంగా ఉన్నారు. అదివరకు అందరూ అమ్ముకుంటే కొనేవాడు కూడా లేడు, ఇవాళ అమ్మేవాళ్ళు లేరు. ముందు మనకంటూ ఒక ఆదాయం ఉండాలి. ఒకళ్ళు ఇచ్చిన దాని మీద అనేది అది కరెక్ట్ కాదు. మనకనేది ఒకటి ఉంటే వర్క్ ఏదో ఒకటి మనం స్వయంగా సంపాదించుకుంటే దానికి ఇది ఉంటుంది. కానీ జగన్ వేస్తాడు 15,000 అంటే 15,000 దానికోసం ఎదురు చూస్తమే సరిపోతుంది. కానీ ఈయనకి పని ఉండాలి కదా ముందు. దానికోసం వాళ్ళు కొంచెం ఇప్పుడు అనుకో ఎవడు పని ఆడు చేసుకుంటారు. ఆయన ఇచ్చేది తర్వాత సంగతి, ఇస్తాడు ఎవడు. ఇవాళ ఇవ్వకపోయినా కూడా పనులు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ ఇస్తారంటే అది గవర్నమెంట్కి కూడా ఇబ్బందే కదా. వాళ్ళైనా మరి ఇంకా వేరే ఉంటాయి. ఇప్పుడు రోడ్లని అవి ఇవి చూసుకొని మళ్ళీ పథకాలు ఇవ్వాలంటే వాళ్ళు ఎలా చాలా కష్టం. వాస్తవంగా మనం కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే అది ఆ సమయం ఏంటంటే అట్లా వెళ్ళింది. ఎప్పుడు చూడలేదులే మనం, జగన్ వచ్చాక చూసాము. ఈ దరిద్రం కూడా చూసాము, అందరు ఇబ్బంది పడతాం కూడా. ఇది అంతే. ఇప్పుడు 2019లో అదే అయితే ఇప్పుడు ఇది కూడా అదే అనుకోవాలి. ఇక 2019లో వాళ్ళు అలా గెలిచారా? ఎవరి కాళ్ళు స్వతంత్రంగానే వేశారు. పోయినసారి కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా జనానికి బాగా విరక్తి పుట్టిపోయింది. ఎవరికి పనులు 5 సంవత్సరాలు, మొదటి సంవత్సరం కరోనా అన్నారు, అట్టపోయింది. తర్వాత మాత్రం పనులు ఏడున్నాయి, ఎవరికి లేవు. అందరూ ఖాళీగా అప్పులు చేయడం. ఈ చంద్రబాబు వచ్చాక ఏమైనా భూమి ఉంటే ఉన్న అప్పులు తీర్చుకుంటున్నారు అమ్ముకొని. ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడి హ్యాపీగానే ఉంటాం. మేము బాగుంటాం, తర్వాత మా పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. హ్యాపీ. అది హ్యాపీ గ్యారంటీ, డౌట్ ఏం లేదు అందులో. ఈసారి మళ్ళీ ఇంకొక ఆయన గెలిచో మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా లేకోకుండా దీన్ని ఒక గట్టి స్టాండర్డ్ చేసేస్తే, పోయినసారి కూడా వాస్తవంగా వెళ్ళిద్దని ఎవరు అనుకోలే. వాస్తవం ఆయన జగన్ గారు కూడా చెప్పింది రాజధాని ఏడే ఉంటుంది. మన ఆర్కే మా ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన గారు కూడా చెప్పాడు రాజధాని ఇక్కడే ఉంటుంది అని. ఎందుకు బస్ స్టాండ్ కాడ మీటింగ్కి నేను కూడా వెళ్ళాక చూస్తానికి. తర్వాత చూస్తే ఆయన గారు వైజాగ్లో అన్నాడు. మొన్న కూడా మరి ఆయన ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పింది, నేను వైజాగ్లో పెడతాను అన్నాడు. మేము కూడా అదే అనుకున్నాం. కాకపోతే జనం ఎవరి కాళ్ళు సైలెంట్ విప్లవం లాగా వచ్చింది. లెక్కింపు వచ్చేవరకు కూడా ఎవరికీ తెలియదు ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అనుకోలే.